ప్రకాష్ రాజ్ గారు వారణాసి మూవీలో ఒక మహా శివభక్తుడి క్యారెక్టర్ చేస్తున్నాడు. సో నార్మల్గా సోషల్ మీడియాలో కావచ్చు, బయట చూస్తూ ఉంటే దేవుళ్ళని తిట్టుకుంటూ సనాతన ధర్మం అంటే ఆయనకు పడదన్నమాట. సో అలాంటి పర్సన్ హిందూ సినిమాల్లో ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. మీరు ఏం చెప్తారు దాన్ని? సినిమాలో నటిస్తేనే డబ్బులు వస్తాయి. నేను బతకాలంటే డబ్బులు అవసరం. అందు గురించే నేను సినిమాలకు వచ్చిన, సినిమాలు తీస్తున్నా. సో నేను బతకాలంటే ఏ క్యారెక్టర్ అయినా చేయాలి కానీ హిందువుల దేవుళ్ళ పట్ల తెలియకుండా తెలిసినట్లు ఏదో మాట్లాడుకుంటా కించపరిచే విధంగా హిందూ దేవుళ్ళని ఎన్నోసార్లు అన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, నిన్ను ఎంతో ఎత్తుకు ఎదిగిపించింది. ఇక్కడికి వచ్చి నువ్వు సినిమాలు తీసుకుంటా, మా మీద బతుక్కుంటా, మా హిందువులను తిడితే ఎవరు ఊరుకో. మరి నీకు అంత మాట్లాడుతున్న వ్యక్తి నీకు మరి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, మరి సినిమా మొత్తం హిందువు గురించే ఉంటుంది. ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిండు కదా నీకు, మరి ఎట్లా చేస్తున్నావు నువ్వు? అంటే నీకు తెలియకనో మరి అడ్డమైన మాటలు మాట్లాడతాడు. ఏవంటే అవి ఇంతకుముందు గిట్ట వార్నింగ్ ఇచ్చింటి మనం. పవన్ కళ్యాణ్ అన్న గురించి ఏదేదో మాట్లాడి చాలా సందర్భాలు గిట్ట మనం ఇచ్చినాం, వార్నింగ్ ఇచ్చినాం. సరే ఈ పాటికైనా బుద్ధి తెలుసుకొని సరే మంచిగా ఉంటాడేమో, అవకాశం మనం మంచిగా కల్పించినాము ఆయనకి. ఈ పాటికైనా బుద్ధి తెలుసుకొని అసలు ఏ దేవుణ్ణి నమ్ముతాడు ఆయన? హల్లెలూయా దేవుణ్ణి నమ్ముతాడు. ఈ పాటికైనా మేలుకో, హిందూ ధర్మం అంటే ఎంత గొప్పదో తెలుసుకో. బ్రో ఇప్పుడు నార్మల్గా ఒక్క పూట అన్నం పెట్టిన వాళ్ళని మనం మర్చిపోం, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. సో అలాంటిది ఈయనకు కలామ తల్లి అంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, ఆల్ ఈక్వల్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ అన్నం పెట్టినటువంటి ధర్మాన్ని ఈ విధంగా చేయడము తప్పు అంటారా? తప్పు కాదు, నా ముందంటే నేను కొడుతుంటే ప్రకాష్ రాజా ఆయన ఎవరైనా సరే నా ధర్మం జోలికి వస్తే చెప్పుతోటి కొడతా. వాడు ఎంత పెద్దవాడైనా సరే, వాడు ఏ ఉన్నంత స్థాయిలో ఉన్నా సరే, ధర్మం గురించి తప్పుగా ప్రవర్తించినా, తప్పుగా మాట్లాడినా సరే వాడిని క్షమించేది లేదు. వాడిని ఏం చేయాలనో ఆ దేవుడి గిట్ట చూస్తూ ఉంటాడు అన్నీ. సరే వీళ్ళు ఏమేం చేస్తున్నారని ఏం ఊరుకోడు, దేవుడి గిట్ట చూస్తుండు అన్నీ. నీకు ఏ గతి పట్టే రోజు అది గిట్ట దగ్గరలోనే ఉంది. ప్రజలు చూస్తున్నారు, ఏదో ఊరుకుంటున్నారు, సరే సరే అని గమ్మున ఉంటున్నారు. కానీ ఒకసారి 2 సార్లే, మూడోసారి మూడో కన్ను శివుని రూపం చూడలేవు, తట్టుకోలేవు. ప్రకాష్ చాలా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. హిందూ ధర్మం అంటే ఏందో తెలుసుకొని మాట్లాడని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏ మతం అయినా కూడా మన మతాన్ని, మన ధర్మాన్ని పాటిస్తూ వేరే మతాలని, వేరే ధర్మాన్ని గౌరవించాలంటూ ఉంటాం. అవును. సో ఈయన ఏ మతమైనా అయ్యి ఉండొచ్చు, బట్ వేరే మతాలని కించపరుస్తూ మాట్లాడొద్దు, అదే చెప్తున్నా. అందు గురించి తెలుసుకో, మా ధర్మం గురించి తెలుసుకొని మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు అంతంత ఎత్తుకు ఎదిగించిందంటే మేము చూడబట్టే, మీ సినిమాలు కానీ నిన్న అంత ఎత్తుకు ఎదిగినామంటే మేము అవకాశాలు ఇవ్వబట్టే, తెలుగు ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఉన్నంత స్థాయిలో ఉండి సొల్లు బాగుడు మాట్లాడుతున్నాం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్గా మరి వారణాసి మూవీలో ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నారు కదా, మరి సినిమాని మీరు చూస్తారంటారా? మరి ఇప్పుడు మహేష్ బాబు గురించి చూస్తామన్నా, ఎందుకంటే మహేష్ బాబు గారు ఎన్నెన్నో సేవలు చేసిందన్న. ఈ ప్రకాష్ రాజు సన్నాసి ఏం చేసిండని ప్రజలకు మంచి చేయలే, ఏం చేయలే. ఆ మీడియా ముందుకు వస్తాడు, సొల్లు పురాణం మాట్లాడతాడు, అంతే తప్పితే వేరేది ఏం తెలియదు. ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవాలి, సినిమాలో నటియాలి, ఇది మాత్రమే తెలుసు ఈయనకి. మళ్ళీ సనాతన ధర్మం గురించి ఏది తెలియదు ఈయనకి. నమ్మకపోతే నమ్మకురా, నువ్వు నమ్మకు ప్రకాష్ రాజ్, నువ్వు నమ్మకు దేవుణ్ణి. నువ్వు ఏ దేవుడిని ఇష్టపడతావు ఆ దేవుడిని ఇష్టపడ్డు. ఇక్కడికి వచ్చి స్పెషల్గా హిందువుల గురించి తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. అది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటున్నా.